లింగయ్య, ఊర్లో ఏం సంగతులు? ఏమీ లేవయ్యా కొత్త విశేషాలు అయితే. అరే రంగయ్య, ఏడెగులుతున్నావురా? బాగా దుఃఖంగా ఉన్నట్టున్నావు. తెలీదంటూ ఏమున్నదిరా, మొత్తం పేదరికంలో ఉన్నాను. నాకెవరి పొలమైనా కౌలుకిప్పించరా, కనీసం అలా అయినా బ్రతుకుతాము. సరే లేరా, నువ్వేం బాధపడకు. నేను జమీందారయ్య గారి దగ్గరికి వెళ్ళి నీకు పొలం కౌలుకిప్పిస్తా. నేను పిలిచినప్పుడు రా. దండాలయ్యా. ఏంద్రా మల్లిగా గిట్ల వచ్చినావు? నీతో ఒక చిన్న పని పడ్డదయ్యా. ఏంద్రా, నాతో నీకేం పని రా? అయ్యా, అది మా దోస్తు బాగా పేదరికంలో ఉన్నాడయ్యా, పొలం కౌలుకి కావాలయ్యా. ఆహా, సరే వన్ ఒకసారి రమ్మను. దండాలయ్యా. ఏం సంగతి? మీ పొలం కౌలుకు కావాలయ్యా. మేము చాలా పేదరికంలో ఉన్నామయ్యా. మీరు ఒక్కసారి కౌలుకి ఇస్తే ప్రతి నెల నెల పైసలు మీకు ఇస్తామయ్యా. ఊరికి ఉత్తరం దిక్కున నా పొలాలు ఉన్నాయి, పోయాల కౌలు చేసుకోపో. ఊరికి ఇత్తరం దిక్కున మీ పొలాలు చాలా ఉన్నాయి కదయ్యా, దాంట్లో ఏది? ఆహా, సరే మా లింగయ్యని పంపిస్తా పో. అరే లింగయ్య పోరా. సరే అయ్యా. అమ్మయ్యా, ఈ రోజుకు పని అయిపోయిందిరా. మళ్ళీ రేపు వచ్చి చేసుకుందాం. అరే లింగా, ఏరా. అరే నిన్ను నమ్మి పొలం ఇస్తే ఏంద్రా ఇది? లే తర్వాత నా పైసలు ఎక్కడ్రా? నాకు అవన్నీ అవసరం లేదు, నా పైసలు నాకు ముఖ్యం. అదంతా నాకు అవసరం లేదు. నీకు 2 రోజులు గడివిస్తున్నాను. 2 రోజులలో నా పైసలు నాకు ఇవ్వకపోతే నీ గుడిస గుంజుకుంటా, నీ కుటుంబాన్ని రోడ్డుకి ఇడుస్తా. అలాగే అయ్యా. ఖబర్దార్. ఎందుకయ్యా నా మీద నీకంత కక్ష? నేనేం చేశానయ్యా నీకు? చేతులారా పంట చేతికొచ్చాక మొత్తం లాగేసుకున్నావు కదయ్యా. నాలాంటి వాడంటే నీకెందుకయ్యా అంత కక్ష? దొరగారికి డబ్బులు ఎలా ఇయ్యాలి? నా కూతురు పెళ్లి ఎలా చేయాలి? ఇప్పుడు నీవే నాకు దిక్కయ్యా.
వర్షం పడేలాగా ఉందిరా, మనం మళ్ళీ పొలం పనులు స్టార్ట్. రైతు అనేవాడు లేకపోతే నీ 5,000 నోట్లోకి కూడా వెళ్ళవు. రైతుని గౌరవిద్దాం. జై జవాన్ జై కిసాన్. రాజు ఎప్పటికీ రైతు కాలేడు, కానీ దేశంలో ఉన్న ప్రతి రైతు ఒక రాజే. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.